నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ కాంబినేషన్ ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈరోజైతే నేను కాంబినేషన్ ఫుడ్లో ఇలా వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడి అండి, పల్లెటూరి స్టైల్లో పచ్చిమిర్చి కాంబినేషన్తో చాలా బాగుంటుంది. అలాగే వేపుడు వచ్చేసి వంకాయ వేపుడు చేశానండి. ఇలా మనం గోంగూర పచ్చడి ఇలాంటి వేపుళ్ళు చేసుకున్నప్పుడు మనకు ఇలా పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్లో గోంగూర పచ్చడి వంకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ను కూడా వీడియోస్ పోస్ట్ చేశాను, కాబట్టి మీరు కూడా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, ఈ కాంబినేషన్ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కట్ట ఎర్ర గోంగూరను తీసుకున్నానండి. నీట్గా ఒలిచేసిన తర్వాత ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోంగూరనంతా కూడా ఇందులో వేసేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచి వేసేసుకోవాలండి. మామూలుగా ఎర్ర గోంగూర కొద్దిగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ మాత్రం కారం అనేది వేయాలి. ఇప్పుడు కడిగినా కూడా నీళ్లు వస్తాయండి, అందుకే కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఈ ఆకుకూరని పచ్చిమిరపకాయని ఇలా కలుపుకునేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా ఒకసారి తీసి ఇలా గరిటెతో కలిపేసేసుకోవాలి. మామూలుగా ఎక్కువ నీళ్లు వేయకూడదండి, కడిగినా కూడా నీళ్లు వస్తాయి. సో అందుకని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా నేనైతే ఈ నీళ్లు వంపనండి. ఇప్పుడు ఇంకొద్దిసేపు టైం పడుతుందండి. పచ్చిమిరపకాయలు ఇంకొద్దిగా మెత్తపడాలి. చూద్దామండి. చూడండి, ఇప్పుడు మనకు పచ్చిమిరపకాయలు మెత్తబడ్డాయంట. మరీ ఎక్కువగా ఓవర్గా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ మాత్రం మనకు పచ్చిమిరపకాయలు ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇంకా ఈరోజు వంకాయ వేపుడు కోసం నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏ వంకాయలైనా తీసుకోవచ్చండి. శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నీళ్ళల్లో వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసి పక్కన పెట్టేసుకుందామండి. మామూలుగా మనం వంకాయ ముక్కలు కోసినప్పుడు అవి నల్లగా పోతాయి. సో అందుకని మనం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేశాను, చాలు. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరపకాయను తుంచి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగే లోపల ఇక్కడ నేను వంకాయ ముక్కల్ని కట్ చేసి వేసానండి. ముందే మనం వంకాయ ముక్కలను కట్ చేసుకొని మళ్ళీ పోపు చేసామంటే ఈ వంకాయ ముక్కలు నల్లగా పోతాయి. సో అందుకని మనం ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు ఈ వంకాయ ముక్కల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఆ వంకాయ ముక్కల్ని మీకు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. బాగుంటుందండి గోంగూర కాంబినేషన్తో ఈ వంకాయ వేపుడు అనేది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కారం అదంతా వేసిన తర్వాత చివరగా కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇప్పుడు ఈ పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. తెల్ల వంకాయలు చాలా త్వరగా మనకు ఉడికిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు ఈ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. అవి మగ్గే లోపల మనం ఈ గోంగూర ఉడకబెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకొని రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేయకూడదు. ఇప్పుడు ఆకుకూరను మాత్రం గోంగూరని వేసేసుకోవాలి. నేనైతే నీళ్లు వంపలేదండి. చూడండి, మరీ కంటిన్యూగా కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి పచ్చి ఉల్లిపాయ అన్నమాట. ఒక పెద్ద ఉల్లిపాయని ఈ సైజులో కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని జస్ట్ మళ్ళీ అలా నిలుపుకుంటూ ఒక్కసారి మాత్రమే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా మెదకూడదు, ఈ విధంగా ఉండాలి. ఈ లోపల మనకు ఈ వంకాయ ముక్కలు కూడా వేగిపోయాయండి. చూడండి, మరీ మెత్తగా పిసురుగా ఉన్నా కూడా బాగుండదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు పట్టుకొని చూస్తే తెలుస్తుందన్నమాట.
తెల్ల వంకాయలు చాలా త్వరగా మనకు ఉడికిపోతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ వేపుళ్ళలోకి వెల్లుల్లి అండి పేస్టు. వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఈ వెల్లుల్లిని ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి అంతా కూడా కలిపేసేసుకున్నాము. ఇప్పుడు మనకు చూడండి ఇదంతా కూడా మనకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ముందు కూడా కొద్దిగా వేసాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అంతే అండి. ఈరోజైతే నేను ఈ మెథడ్లో చేశాను. సింపుల్గా మామూలుగా పప్పుల పొడి అవన్నీ కూడా వేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కొక్క విధంగా చేస్తాను. ఇప్పుడు ఈ కారం ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకూడదండి. ఇప్పుడు మనకు వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మనం గోంగూర పచ్చడికి పోపు వేసేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనకు గోంగూర పచ్చళ్ళు ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకోవాలి. ఉల్లిపాయ నేను ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాను, అందుకని ఇక్కడ పోపులో వేయలేదండి. నేను ఎక్కువగా గోంగూర పచ్చడి మిక్సీ పట్టేటప్పుడే వేసేస్తానండి, ఫ్రై చేయను. ఇప్పుడు వెల్లుల్లి వేగిన తర్వాత కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసుకొని వేగిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని జస్ట్ ఈ పసుపు పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఈ గోంగూర పచ్చడిని వేసేసుకోవాలి. ఈ గోంగూర పచ్చడి వేసిన తర్వాత ఎక్కువసేపు మనం దీన్ని ఫ్రై చేయకూడదండి, మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది. వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తినచ్చు. అలాగే పెరుగన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. రోటీలో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతే అండి, మంచి రుచికరమైన గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేశానండి. ముందుగా ఈ వంకాయ వేపుడిని వేస్తున్నాను. ఇక్కడ నేను గోంగూర పచ్చడిలో ఈరోజు వంకాయ వేపుడు చేశాను కదా అండి, మీకు ఇష్టమైన వేపుడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక కప్ పెట్టాను, గోంగూర పచ్చడి కూడా వేస్తున్నాను. ఇలా మనం గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు గోరు చిక్కుడుగా వేపుడు కూడా చాలా బాగుంటుందండి. మేము ఎక్కువగా వంకాయ, గోరు చిక్కుడు, అలాగే కాకరకాయ అలా కాంబినేషన్గా చేస్తూ ఉంటామండి. ఈ లోపల నేను వేడి అన్నం కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా గోంగూర పచ్చడి చేసినప్పుడు రసం ఎక్కువ చేయనండి, పెరుగు బాగుంటుందండి, లేదు మజ్జిగ. కాబట్టి చూసారు కదా అండి, ఇలా వేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని వంకాయ వేపుడు నంచుకొని మజ్జిగ అన్నం లేదా పెరుగన్నం తింటే సూపర్గా ఉంటుంది. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.